ఊరెళ్ళి వచ్చానంటే ముందు ఇంట్లోకి వెళ్ళటానికంటే ముందు మొక్కలే చూసుకుంటాను. ఎందుకంటే ఏ మొక్క ఎట్లా ఉంది, ఎండకి పాడైందా, వానకి పోయి పాడైందా, ఏదైనా కానీ ఏ కాలమైనా ముందు మొక్కలను చూసుకున్నాకే లోపలికి వెళ్తాను. నాకు మొక్కలంటే అంత ఇష్టం. కాసేపు అదొక మెడిటేషన్ లాగా అనిపిస్తుంది. వాటిని చూసుకుంటా ఉంటే ప్రయాణం అలసట కూడా తీరిపోయినట్టు ఉంటుంది. ఈ ఏ ఏ పూలు ఎన్ని పూసినాయి, ఏంటి, ఏ చెట్టు ఎట్లా ఉంది అనేది అంతా చూసుకుని కానీ ఇంకా నాకు తృప్తిగా అనిపించదు అనమాట. కొన్ని మొక్కలు అయితే నీళ్ళు ఎక్కువయ్యి వాన పడిందంటే నీళ్ళు ఎక్కువయ్యి చచ్చిపోయి ఉంటాయి. కొన్ని మొక్కలు కొన్నిసార్లు ఏమో ఎండ ఎక్కువయ్యి నీళ్ళు లేక చచ్చిపోయి ఉంటాయి. అయ్యో అనిపిస్తుంది. వాటిని ముందు జాగ్రత్త చేసుకోవాలనిపిస్తుంది. వాన పడింది నిన్న అన్నారు. ఆ వానకో ఏమో చెట్టు ఒరిగిపోయింది. ఇది కొంచెం బలహీనంగా పెరిగే మొక్కే, దానిమ్మ మొక్కలాగా. అందుకని దాన్ని సపోర్ట్ పెట్టుకున్నాను. మొక్కలు కానీ పిల్లల్ని కానీ ఏదైనా కానీ ఒక వారం రోజులు వదిలి వెళ్ళామంటే విపరీతమైన ఆనందం కలుగుతుంది వచ్చి చూసేసరికి. అట్లాగే మా మొక్కలు కూడా చక్కగా పూలతో ఉండి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఊరిళ్ళు వచ్చామంటే రోజు చూసేదానికంటే ఊరి నుండి రాగానే చూసుకోవటం చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఇట్లాగే ఈ పూలలో ప్రత్యేకమైన మొక్క ఏంటంటే పువ్వు దానిమ్మ. ఈ పువ్వు దానిమ్మ అసలు ఇది చాలా నాకు ఇష్టమైన మొక్కల్లో ఇదొకటి. చాలా ఇష్టంగా వెతికి నర్సరీల్లో అడిగి తెప్పించుకున్నాను. ఇది ఇట్లా ముద్దగా గెలలుగా పూలు ఒకే కొమ్మకి చాలా పూలు పోస్తుంటాయి. ఇంకా నాకైతే ఇది అసలు గులాబీల కంటే ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే గులాబీకి రేకులు తొందరగా రాలిపోతాయి. 1-2 రోజుల కంటే చెట్టు ఉన్నది కదా. ఇదైతే మాత్రం చాలా రోజులు ఉంటుంది. చెట్టు మీదే పువ్వు పూసి ఆ పూలు కూడా రేఖలు ఒకటోటి రాలిపోతున్నా సరే చెట్టును విడిపోదు. అదే గులాబీ అయితే తొందరగా వడపడిపోతుంది. నాకు అందుకనే ఈ దానిమ్మ పువ్వు అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. ముద్దగా రేకులుండి అసలు 2-3 రోజులు పెట్టవచ్చు అనమాట. పెట్టుకొని చిన్నప్పుడైతే స్కూల్కి వెళ్తా పెట్టుకొని మళ్ళీ వచ్చాక దాన్ని మళ్ళీ నీళ్ళల్లో పెట్టి చక్కగా మళ్ళీ తెల్లారి పెట్టుకునేవాళ్ళం. అంత ఇష్టంగా అనిపించేది. ఇట్లా ఆకాకి మొగ్గు వచ్చినట్టు ఉంటుంది. బాగా ఒక కొమ్మకే చాలా పూలు ఇట్లా వరుసనే పోస్తూ ఉంటాయి అన్నమాట. చాలా రోజులు పూయటం మొదలు పెట్టాక చాలా నాళ్ళు పోస్తుంది. అందుకని నాకు అసలు ఈ దానిమ్మ అంటే భలే ఇష్టం. ఇట్లా కొమ్మలకి బోళ్ళన్నీ తీగకి కనుక పూలు వేలాడుతున్నట్టుగా ఇలా సన్న కొమ్మలే కానీ వాటికి ఇలా గుత్తులుగా పూసినట్టు ఉంటుంది. ఇది నాకు ఎంత ఇష్టం అంటే దీనికోసం నర్సరీ అతనికి చెప్పి తెప్పించుకున్నాను అన్నమాట. అయితే ఇది 3వ సంవత్సరం మొక్క. 3వ సంవత్సరం 4వ సంవత్సరం మొక్క. చాలా లేతగా పెరుగుతుంటాయి కొమ్మలు. మనకి స్ట్రాంగ్గా గట్టి కొమ్మలు కాదు. దానిమ్మ చెట్టు ఎలాగో అలాగే సేమ్ అట్లాగే పెరుగుతాయి కొమ్మలు. నాకు వీటిని వదలబుద్ధి కాదనమాట. నాకు అసలు పూలు పెట్టుకోవటమే అలవాటు తప్పింది, కానీ ఈ పువ్వును చూస్తే మాత్రం పెట్టుకోవాలనిపించింది. నాకు చాలా ఇష్టమైన పూలల్లో ఇదొకటి. గులాబీలు అన్న మనకి సరిగా పెరగవు, కానీ ఈ చెట్టు మాత్రం బాగా పెరిగి పోస్తాను.